దీన్ని కూడా ఒక వినోదంగా ఎంచుకున్నారు జనం. సినిమా అన్న దాన్ని కూడా ఎంచుకున్నప్పుడు మన సినిమా ఎలా ఉండాలని మేము ఆలోచించాలి. అంటే సినిమా దానివల్ల జనానికి ఎలా ప్రేరేపితం చేయాలి, ఎలా ప్రభావితం చేయాలి వాళ్ళని అన్నది రకరకాల సినిమాలు తీయడం, అలాగే వాటిని ప్రజలు ఆదరించడం. ప్రకండ కానివ్వండి, లేకపోతే వీరసింహారెడ్డి కానివ్వండి, లేకపోతే భగవంత్ కేసరి కానివ్వండి, ఇలాంటి మంచి అలాగే సినిమా లాంటిదే వాళ్ళ షాపింగ్ మాల్ కూడా వాళ్ళు చూస్తున్నాం. దైనందిన రకరకాల నుంచి ఒక కొత్త ప్రపంచంలోకి అడుగుడి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చేది ఇటువంటి మంచి వినూత్నమైన ఆలోచన. సో ఇట్స్ నాట్ ఎక్స్పెరిమెంట్, బట్ ఎక్స్పెరిమెంట్ అనేది ఏంటంటే మనం చేస్తే అది సక్సెస్ అవుతుందా కాదా అన్న ఒక క్వశ్చన్ ఉంటుంది. ఇది అటువంటిది కాదు, జనం కోరుకునేది. వాళ్ళు మేము కూడా జనం కోరుకునేది వాళ్ళ సినిమాలు. మేము అంటే మేము నిత్యావసర వస్తువులు, ఇక్కడ ఎన్నో నిత్యావసర వస్తువులు ఉన్నాయి. అంటే ఎవ్రీడే కన్స్యూమబుల్ కమోడిటీ అంటాం. మేము కూడా అంతే ఆర్టిస్టులు మేము. అలాగే ఇక్కడ ఒక అంటే సింగిల్ విండో సిస్టమ్, ఆల్ ఇన్ అండర్ వన్ రూఫ్. అంటే ఒక అడుగు పెడితే మన సుమారుగా అన్నీ ఆల్మోస్ట్ ఇంకా మీకు ఫ్యాషన్ అయితేనేమి, ఫన్ అయితేనేమి, ఫుడ్ అయితేనేమి 1,00,000కు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి. అంటే ఒక ఫర్నిషింగ్ కానివ్వండి, లేకపోతే ఫుట్వేర్ కానివ్వండి, ఫ్యాషన్ కానివ్వండి, లేకపోతే యాక్సెసరీస్ కానివ్వండి, అన్నీ ఏం గ్రాసరీస్ మొత్తం అన్నీ. అంటే బట్టల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు అన్నీ ఒకే చోట మీకు సౌలభ్యమయ్యే ఒక సూపర్ మార్ట్, హైపర్ మార్ట్ మన వాల్యూస్ ఉంది. సో దీనికి నేను అంబాసిడర్గా ఉండమంటే నేను కూడా ఎప్పుడు కొత్తదనాన్ని నేను ప్రోత్సహిస్తూ ఉంటాను. అలాగే నేను ఇంకో 10 సంవత్సరాల ముందు ఆలోచిస్తూ ఉంటాం అందరికంటే కూడా, మా నాన్నగారు అలాగే. దానికి మరి అప్పటికిప్పటికి ఏంటంటే ఇప్పుడు ఇంకా అంటే ఎప్పటికప్పుడు ఏ రోజు మనం వేసుకున్న బట్టలు ఆ రోజు మరుసటి రోజుకి మనం మారుస్తున్నామో మళ్ళీ వేసుకోకుండా, అలాగే మనం చేసే ప్రతి పనిలో కూడా అది శాశ్వతంగా ఉండిపోయేలా, గుర్తుండిపోయేలా ఉండాలి. సో గుర్తుండిపోయేలా ఎలా ఉంటుంది? ముందు దానికి ఎవడు ముందడుగేస్తారు, సో అది శాశ్వతంగా మిగిలిపోతుంది. బట్ ఎన్ని వచ్చినా కూడా వాల్యూ జోన్ ఈజ్ వాల్యూ జోన్. ఎందుకంటే మొట్టమొదటి ఈ కాన్సెప్ట్ అంటే ఈ మా షాపింగ్ మాల్ని స్టార్ట్ చేయడం అన్నది ఇది మొట్టమొదటిది కాబట్టి, సో ఇది ఇటువంటి మంచి ఒక వినూత్నమైన ఆలోచనతో ఇటువంటి అద్భుతమైన మనం ఎక్కడున్నామా ఇంకెక్కడైనా విదేశాల్లో ఉన్నామా అన్నట్టు ఒక అందాన్ని కూడా తీసుకొచ్చి, అలాగే ఇప్పుడు సిటీలో ఉన్నప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే మనకి ఒకటి ట్రాఫిక్ ప్రాబ్లం. సో అటు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా, అలాగే ఈ ఎప్పుడు మన కళ్ళ ముందు కనబడే వాటిలకు ఒక కొత్త ప్రదేశం, ఒక కొత్త వాతావరణంలో వెళ్ళడం అన్నది చాలా ఆరోగ్యకరమైనది కూడా. చాలా అవై ఫ్రమ్ పొల్యూషన్. ముందుగా మనం చూస్తున్న పొల్యూషన్ ఎలా పెరిగిపోతుందో, అంటే రకరకాల పొల్యూషన్లో అది ట్రాఫిక్ కావచ్చు, ట్రాఫిక్ పొల్యూషన్ కావచ్చు. సో అలా దానివల్ల మరి దాని దూరంగా ఒక మంచి వీకెండ్ ఫ్యామిలీతో అందరితో సకుటుంబ సపరివార సమేతంగా ఇంటిల్లి బాధ్యతతో సరదాగా అలా వచ్చి ఇక్కడే ఒక రోజు గడిచిపోతుంది ఈ మాల్లో ఒక రోజు. ఎందుకంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ, కావాల్సిన వస్తువులు అన్నీ ఉన్నాయి, ఇక్కడ లభ్యమవుతాయి. అలాగే తినడానికి మంచి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి రకరకాల కుజిన్స్తో. సో ఇలా చాలా బాగుంది. ఇవాళ ఇటువంటి ఒక కొత్త ప్రయోగం అన్న ఇందాకన్నా ప్రయోగం కాదు, ఇటువంటి ఒక కొత్త ఆవిష్కరణకి అందులో నేను కూడా భాగం కావడం నాకు చాలా గర్వంగా, చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన వెంకటేష్ గారికి, అలాగే రాజమౌళి గారికి, ప్రసాద్ గారికి, అందరికి కూడా నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే ఇది కొత్త దీనికి పరంపరకు ఒక స్ఫూర్తి కావాలని, ఆదర్శం కావాలని
కోరుకుంటూ రండి అందరం నుంచి ఇక వాల్యూ జోన్ మీ అందరి కోసం ఎదురు చూస్తుంది. మీరు కూడా ఎదురు చూస్తున్నారు ఇటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ కోసం. సో ఆ కొత్త కాన్సెప్ట్కి ఈరోజు ఆవిష్కరణ ప్రారంభోత్సవం నా చేతుల మీదుగా నేను చేయడం అన్నది, నా చేతుల మీదుగా జరగడం అన్నది నాకెంతో ఆనందంగా ఉంది, నాకెంతో గర్వకారణంగా ఉంది.